హాయ్ హలో నమస్తే, నేను మీకు పూర్ణాభాయ్. అందరూ బాగున్నారా? బాగుండాలన్న భగవంతుని కూడా కోరుకుంటున్నాను సార్. చిన్న మెసేజ్ అండి, నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో. ఏమీ లేదండి, ఈరోజు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఒక సంఘటన చూసిన. ఒకటి కాదు, మస్తుగా చూసిన. కానీ ఈరోజు నాకు ఎందుకో చూసిన వెంటనే వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. తప్పులుంటే క్షమించండి, అందరూ కోపం రావద్దు, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. కొంతమంది చేసే మూర్ఖుల వల్ల అందరికీ అదే పేరు వస్తుందండి. అందరు చేయరు, అందరూ చేయలేరు కూడా. కొంతమందికి తన మనసాక్షి, తన తల్లిదండ్రులు, తన గురువులు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటారు. కొంతమంది వల్ల ఈ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా? డ్రైవింగ్ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఆటో ఒక్కడో ఇద్దరు చేస్తుంటే అందరు ఆటోల మీద అదే తప్పుడు. రెండోది లారీలు, ఎవరో ఇద్దరు ముగ్గురు అయినందు మాత్రాన అందరు లారీ డ్రైవర్లు తాగుతారని కొంతమంది అంటారు. బస్సు డ్రైవర్లు వారు ఎక్కడ చూడరు, ఇష్టం ఉన్నట్టు పోతూనే ఉంటారు, గుద్దుకుంటూ పోతూనే ఉంటారని వాళ్ళ మీద కొంతమంది ఇష్టపడతారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఒక సంఘటన చూసినండి. మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చే సమయంలో ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని 2 వీలర్ మీద పోతుండే ఒక అతను, వాళ్ళ తండ్రి. వెనుక బాబు పట్టుకొని కూర్చున్నాడు. ఒక 5 years ఉంటాడు, 5+ ఉంటాడు. ఇంకొక ఆయన 3- ఉంటాడు, 3-4- ఉంటాడు, అంటే తక్కువ. ఆయన 3-4 ఉన్న ఆయన అబ్బాయి ఏమో ముందట పడుకున్న ట్యాంక్ మీద, వెనుక కూర్చున్న అబ్బాయి ఏమో ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు. తండ్రిని పట్టుకుంటాడు, ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు. ఈయన తండ్రి ఏమో 1 hand, ఒక్క చేతితో బండి నడుపుతున్నాడు. ఈ చెయ్యి ఏం చేస్తుందండి? మరి దారుణంగా. ఇద్దరు పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు. ఏమన్నా అయితే కళ్ళు మూసి దశలో మన జీవితము నీటి మీద బుడగాలంటేనండి. ఎప్పుడు ఏ సమయం ఎక్కడి నుంచి మృత్యువాత పడుతుందో అర్థం కావట్లేదు. మన సంఘటన జరిగింది, ఒక ఇంట్లో ముగ్గురు చనిపోయారు ఒక ఫంక్షన్ పోయి. ఎంత బాధాకరణ విషయం, ఎంత విషాదం. వాళ్ళ ఇంటికి ఆ దేవుడు వచ్చి నచ్చ చెప్పినా తీరని లోటు అది. కొన్ని కోట్లు పోసినా వాళ్ళకి తీరని బాధ అది. జీవిత కాలం, ఎల్లకాలం, సత్యంత కాలం వాళ్ళకి ఉంటుంది ఆ బాధ. అలాంటిది మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. పొద్దున్న 5 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10-11 పడుకునేదాకా మనం ఫోన్లలో చూస్తూనే ఉన్నాము, ట్విట్టర్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం. ఎన్నో అగత్యాలు ప్లస్ యాక్సిడెంట్లు చూస్తున్నాం. నిర్లక్ష్యం వల్ల ఒకరు చేసిన తప్పుకు ఇంకొక కుటుంబం కూడా బలి కావాల్సి వస్తుందండి. నువ్వు బండి నడుపుతున్నావు, బాగుంది, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుంటున్నావు, మంచిదే, ఎవరిని నమ్మకుండా. మరి నువ్వు చేసేది ఏంటి స్వామి? నువ్వు అదే తప్పు చేస్తున్నావు. సెల్ ఫోన్ చూస్తే బండి నడుపు ఎంత తప్పదు? అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని, పిల్లల్ని ఎక్కించుకుని ఒక్క చేత బండి నడుపుతుంటే అదో గుంతలో వస్తాయి. పోనీ ఒక సడన్ బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది, బ్రేక్ కట్ వస్తుంది, కుక్కే అడ్డం వస్తుంది. నువ్వు ఒక్క చేతితో సెల్ ఫోన్ చూస్తే నడుపుతున్నావు, కంట్రోల్ చేయగలుగుతావా? నువ్వు కింద పడ్డది కాక నీ ఎనుకున్నోడు మళ్ళీ నీ కింద పడతాడు.